హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంజనాస్ ఫుడ్ కోర్ట్. ఈరోజు మన రెసిపీ ఏంటంటే మిగిలిన అన్నంతో గారెలు వేస్తున్నానండి. మనం నైట్ వండిన అన్నాన్ని కొంచెం మిగిలిపోతే మనం బయట పారేస్తుంటాం కదా, అలా బయట పారేయకుండా ఇలా ఒకసారి గారెలు వేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాం. ముందుగా నేను ఒక 2 కప్పుల రైస్ని గ్రైండ్ చేశానండి. చూడండి, ఇలా మెత్తగా ఫైన్గా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసి ఇందులోకి 1 కప్పు బొంబాయి రవ్వని యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత ఇందులోకి 1 కప్పు మైదా పిండిని వేస్తున్నాను. ఒక 2 పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా అల్లం చిన్నగా చాప్ చేసుకుంది, కొద్దిగా కరివేపాకు చిన్నగా కట్ చేసి వేయండి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయను వేస్తున్నాను, చిన్న ముక్కలుగా కట్ చేసి, కొద్దిగా కొత్తిమీర, ఆ తర్వాత ఇందులోకి కొద్దిగా జీలకర్ర, కొద్దిగా వాము, ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా వంట సోడా, ఇందులోకి ఒక 1/2 కప్ పెరుగును వేస్తున్నాను. వేసి ఇవన్నీ బాగా మిక్స్ చేయండి. ఇలా బాగా కలిపి పెట్టుకోండి. మన గారెలు వేసుకున్నంత వీలుగా కలుపుకొని పెట్టేసుకోండి. ఆ తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి, ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక చిన్న పేపర్ కవర్ పైన ఆయిల్ అప్లై చేసి చిన్న ముద్దలా పిండి తీసుకొని గారె షేప్లో ఒత్తుకోండి. ఇలా ప్రెస్ చేసిన తర్వాత మధ్యలో కొంచెం హోల్ చేసుకొని ఇలా మధ్యలో హోల్ చేయండి. అలా చేసి మెల్లిగా ఆయిల్లో వేసేసేయండి. అంతే, ఇలా ఒక్కొక్కటిగా అన్నీ వేసేసుకోండి. మనం దీన్ని 5 to 10 minutes లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఎందుకంటే ఇందులోకి మనం మిగిలిపోయిన అన్నం వేసాం కదా, బాగా ఉడకాలి. కాబట్టి ఒక 10 minutes లో ఫ్లేమ్లో కాల్చుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి ఇలా గోల్డెన్ రంగులోకి వచ్చిన తర్వాత మనం తీసేసుకోవాలి. ఎక్కువసేపు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి వీటిని, అలా అయితేనే లోపల బాగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు వీటిని సర్వ్ చేసేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన మన మిగిలిపోయిన అన్నంతో ఎంతో బాగా వచ్చాయి కదా గారెలు. చూడండి, మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. చూడండి, పర్ఫెక్ట్గా ఉడికిపోయింది లోపల. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.